చీకటి లేని ఎండాకాలం పక్షుల గ్రామం. ఎండాకాలం మొదలైంది. కానీ ఈ సంవత్సరం పక్షుల గ్రామంలో ఒక వింత జరుగుతోంది. రోజు సాయంత్రం 6 గంటలకు అవ్వాల్సిన చీకటి నెమ్మదిగా 7, 8, 9 గంటలైనా అవ్వట్లేదు. పగలు సమయం పెరుగుతూ రాత్రి సమయం తగ్గిపోతుంది. ఒకరోజు రాత్రి 10 గంటలు. కాని బయట ఆకాశంలో సూర్యుడు మధ్యాహ్నం 12 గంటల్లాగా బగబగ మండుతున్నాడు. అందరూ తమ ఇళ్ల బయట నిలబడి ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఏంటి చోటు ఇది? నా వాచ్లో రాత్రి 10 గంటలని చూపిస్తోంది. కాని ఆకాశంలో సూర్యుడేంటి డ్యూటీ దిగకుండా అలానే ఉన్నాడు? వాడుకోవడానికి మనకే ఎండలిబ్బందనుకుంటే ఈ సూర్యుడికేమైంది? అదేదని నాకు ఏమీ అర్థం కావట్లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు ఎండుంది. ఈ రోజు ఏకంగా 10 అయినా చీకటి పడట్లేదు. నా కళ్ళకు నిద్ర వస్తుంది, కానీ ఈ వెలుతురికి పడుకోలేకపోతున్నాను. సరిగ్గా అప్పుడే బన్నుగాడు ఒక పెద్ద అన్నం గిన్నె పట్టుకుని తింటూ బయటకొచ్చాడు. మమ్మీ, నాకు ఇంకో ప్లేట్ బిర్యానీ పెట్టు. నాకు మళ్ళీ ఆకలేస్తుంది. ఒరే రాక్షసుడా, ఇప్పటికే ఉదయం నుండి 5 సార్లు తిన్నావు. మళ్ళీనా? పొట్ట పగిలిపోతుందిరా. నా తప్పు కాదు మమ్మీ. బయట చూస్తే ఎండ దంచి కొడుతుంది. నా బాడీలో ఉన్న డైజెషన్ సిస్టమ్ కి టైం తెలియట్లేదు. సూర్యుడు ఉన్నంతసేపు అది పగలనే అనుకుని నన్ను తినమని టార్చర్ పెడుతుంది. నేనేం చేయాలి? ఒరే పన్నుక, పిచ్చి పిచ్చిగా తినకురా. ప్రకృతిలో ఏదో మార్పు వస్తుంది. రోజు రోజుకి రాత్రి అనేది లేకుండా పోయేలా ఉంది. మరో 3 రోజులు గడిచాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. అసలు చీకటి పడడమే లేదు. 24 గంటలు సూర్యుడు ఆకాశంలోనే ఉంటున్నాడు. పక్షుల ఊర్లో ఎవరికీ నిద్రే లేదు. అందరి కళ్ళ కింద పెద్ద పెద్ద నల్లటి వలయాలొచ్చేశాయి. తుని, నా కళ్ళు తెరిచున్నాయో మూసుకొనున్నాయో నాకే తెలియట్లేదు. నిన్న రాత్రిని ఫీల్ అయ్యి గుడ్ల గూబల పక్కన పడుకున్నాను. తీరా చూస్తే అది మధ్యాహ్నం 12 గంటలు. నా పరిస్థితి ఇంకా దారుణం లూసీ. మా ఇంట్లో గడియార ముళ్ళు విరిగిపోయి ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అసలు ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలో డిన్నర్ చేయాలో అర్థం కాక పచ్చి బియ్యం నములుతున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వీడున్నాడే అని పన్నుగాన్ని చూపిస్తూ నిద్రపోకుండా టీవీలో వంటల ప్రోగ్రామ్స్ చూసి ఆ లిస్ట్ అంతా నాకిచ్చి వండమంటున్నాడు. నా చేతులు అరిగిపోయాయి. అదేంటి మమ్మీ, పగలపూట పడుకోవడం బ్యాడ్ హ్యాబిట్ కదా. బయట ఎండొస్తోంది. నేను పగలు యాక్టివ్ గా ఉండాలి, అందుకే తింటున్నాను. నా యాక్టివ్నెస్ కి నువ్వు ఫీల్ అవుతావేమిటి? ఊరంతా ఇలా సైలెంట్ గా నీరసంగా తయారైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన చిచ్చుకాకి ఒక సూపర్ బిజినెస్ ఐడియా వచ్చింది. ఇక మరుసటి రోజు ఉదయం లేదా రాత్రి, టైం ఏదైనా, ఎండ మాత్రం ఫుల్ గా ఉంది. చిచ్చుకాకి సూట్ కేసుతో రచ్చబండ దగ్గరకొచ్చింది. ఆవిడ కళ్ళకు నల్లటి గుడ్డ కట్టుకునుంది. చిచ్చుకాకి మైక్ లో అరుస్తూ, హలో విలేజర్స్, నిద్ర పట్టక అల్లాడిపోతున్నారా? సూర్యుడితో విసిగిపోయారా? మీకోసమే నేను తెచ్చాను స్పెషల్ బ్లాక్అవుట్ స్లీప్ మాస్క్. ఇవి కళ్ళకు పెట్టుకుంటే చాలు, బయట ఎండ 50 డిగ్రీలున్నా మీకు అమావాస్య రాత్రిలాగా చీకటిగా కనిపిస్తుంది. హాయిగా పడుకోవచ్చు. నిద్రలేమితో పిచ్చెక్కిపోతున్న ఊరి జనం ఆ అరుపులు విని బయటకొచ్చారు. మహీగ్రద్ద నీరసంగా తోడుతూ, చిచ్చు, ఆ మాస్క్ ఏదో నాకొకటి ఇవ్వు. 3 రోజుల నుండి నేను పడుకోలేదు. కళ్ళు మండిపోతున్నాయి. ఎంత దానికి? ఆ డిమాండ్ని బట్టి రేటు మహి గారు. ఒక మాస్క్ 200 రూపాయలు మాత్రమే. అంటే నాకొక 3 మాస్కులు ఇవ్వండి. నా కళ్ళకొకటి, నా పొట్టకు 2 కడతాను. కనీసం ఈ మాస్కులు చూసైనా నా పొట్ట రాత్రైందని ఫీల్ అయ్యి ఆకలి ఆపుతుందేమా? అమ్మో, ఊరి జనం నిద్ర లేక చచ్చిపోతుంటే నువ్వు ఈ నల్లటి బొగ్గు పోసిన ఆకులను స్లీపింగ్ మాస్కులని అమ్ముతావా? నీకు దయలేదో? నువ్వు సైలెంట్ గా ఉండరా చిన్నగా. బిజినెస్ లో సెంటిమెంట్స్ ఉండవా? అందరూ చిచ్చుకాకి దగ్గర మాస్కులు కొని కళ్ళకు కట్టుకున్నారు. కాని ఆ ఎండవేడికి మాస్కులకు రాసిన బొగ్గు కరిగిపోయి అందరి కళ్ళల్లోకి వెళ్లి మంట పుట్టించింది. ఎవరికీ నిద్ర పట్టలేదు. పైగా కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఇక లాభం లేదని మహీగ్రద్ద అందర్నీ ఒకచోట సమావేశపరిచింది. మిత్రులరా, ఇది మామూలు విషయం కాదు. ప్రకృతికి మన మీద కోపం వచ్చింది. మనం చేసిన తప్పుల వల్ల సూర్యదేవుడు డ్యూటీ దిగడం మర్చిపోయాడు. ఇలాగే ఇంకో 1 వారం రోజులు ఎండ ఉంటే మన చెరువులు ఎండిపోతాయి, మనం మాడిపోతాం. మనం వెంటనే సూర్యదేవుడికి మహాపూజ చెయ్యాలి. అవును మహిగారు, దేవుడిని శాంతింప చెయ్యాలి. వెంటనే పూజా సామాగ్రి సిద్ధం చేసుకుందాం, తీసుకొనొద్దాం. సరిగ్గా ఈ పూజా పాయింట్ వినగానే చిచ్చుకాకి మళ్లీ తన వ్యాపార బుర్ర వాడింది. ఆగండి 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 ఆగండి. దేవుడి పూజ కదా,
ఈ పూజకు మామూలు కొబ్బరికాయలు కొడితే దేవుడు కరుణించడు. నేను సిటీ నుండి స్వర్ణ కొబ్బరికాయలు తెచ్చాను. ఇవి కొడితే సూర్యుడు వెంటనే కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. ఒక్క కాయ 500 రూపాయలు. అమ్మో 500? సరేలే, ఊరి ప్రాణాలు పోతున్నాయి, డబ్బులు ముఖ్యం కాదు, నాకు 2 కాయలు ఇవ్వు చిచ్చు. అందరూ చిచ్చుకాకి దగ్గర ఆ స్వర్ణ కొబ్బరికాయలు నిజానికి అవి పసుపు రంగు పూసిన మామూలు గుండ్రటి రాళ్లే కొని పూజ దగ్గరికి వెళ్లారు. పూజ మొదలైంది. మహిగ్రద్ద మంత్రాలు చదువుతోంది. అందరూ కళ్ళు మూసుకుని భక్తిగా ప్రార్థిస్తున్నారు. బన్ను చిలుక చేతులు జోడించి, సూర్యదేవా ప్లీజ్ బాబు, నువ్వు వెంటనే వెళ్ళిపో. నీ దెబ్బకు నేను రోజుకు 10 సార్లు తినలేక నా దవడలు నొప్పులు పడుతున్నాయి. కొంచెం వెళ్ళి పడుకోదేవా. సూర్యదేవా, మాకు మా పాత చీకటినిచ్చేయి, నిద్ర లేక మేం పిచ్చోళ్ళమైపోతున్నాము. అందరూ పూజ చేసి చిచ్చుకాకి ఇచ్చిన ఆ స్వర్ణ కొబ్బరికాయలు కొట్టడానికని బండరాయికేసి గట్టిగా కొట్టారు. కాయలు పగల్లేదు సరికదా, ఢంగ్ ఢంగ్ అని సౌండ్ వచ్చాయి. పైనున్న పసుపు రంగు ఊడిపోయి లోపలున్న బండరాయి బయటపడింది. బుజ్జి పిచ్చుక కోపంగా, అందరూ ఆపండి, దేవుడికి కొట్టే కాయల దగ్గర కూడా ఈ చిచ్చు ఆంటీ దొంగ వ్యాపారం చేసింది. ఇవి రాళ్ళకి పసుపు పోసి కొబ్బరికాయలని అమ్మింది. చోటు చిలుక కోపంతో రగిలిపోతూ, ఓసి మోసగత్తే, దేవుడి పూజలో కూడా నీ కక్కులు తాపవా? నిన్ను దేవుడు కూడా క్షమించినట్టే. అమ్మా, ఈ ఆంటీ దేవుడికి కూడా రాళ్ళు కొట్టేస్తుందా? అంటే దేవుడికి కోపం వచ్చి మన ఊరిని రోస్టెడ్ చికెన్ లాగా వేయించేస్తాడు. ముందు ఈ రాళ్ళు ఆంటీ నెత్తి మీద కొట్టండి అందరూ. చిచ్చుకాకి వణుకుతూ, అయ్యయ్యో వద్దు బను, నా నెత్తి కొబ్బరికాయ కాదు, రాయి కూడా దేవుడికి రూపమే కదానని అలా రాళ్ళు ఇచ్చాను. నేను రేపటి నుండి ఎండ రాకుండా పెద్ద గొడుగు పెడతానులే, కానీ నన్ను వదిలేయండి. నువ్వు ఆపు చిచ్చు, నీ వల్లే ఈ ఊరికి దరిద్రం పట్టింది. అందరూ చిచ్చుకాకిని కొట్టడానికని వెళ్తూ ఉండగా ఆకాశంలో సడన్ గా పెద్ద ఉరుము వినిపించింది. అందరూ ఆకాశం వైపు చూశారు. కొన్ని రోజులుగా బగబగ మండుతున్న సూర్యుడి ముందుకి నల్లటి దట్టమైన మబ్బులు రావడం మొదలైంది. చల్లటి గాలి వీచింది. సూర్యుడు నెమ్మదిగా మబ్బుల వెనక్కి వెళ్లిపోయాడు. వాతావరణమంతా చల్లబడింది. నెమ్మదిగా చీకటి పడడం మొదలైంది. బన్ను చిలుక ఆనందంతో గెంతుతూ, చీకటి 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 వచ్చేసింది. అమ్మా, నాకు నిద్ర వచ్చేస్తుంది మమ్మీ. నేను ఇప్పుడు డైరెక్ట్ గా 3 రోజులు పడుకుంటాను. అమ్మయ్య, దేవుడు కరుణించాడు, మన కష్టాలు తీరాయి. చిచ్చు ఆంటీ రాళ్ళిచ్చిన మన ప్రార్థనలో నిజాయితీ ఉంది కాబట్టి చీకటి వచ్చింది. కానీ ఆంటీ, దేవుడి పేరుతో మీరు చేసిన మోసానికి మీ దగ్గరున్న డబ్బులన్నీ ఆ పూజ ఫండ్కి ఇచ్చేయాలి, లేకపోతే ఊర్లో నుండి కంటేస్తాము. చిచ్చుకాకి ఏడుస్తూ, సరే వచ్చే, నా డబ్బులన్నీ ఇచ్చేస్తాను. బాబాయ్, ఈ నిద్ర మత్తులో నేను ఏడవలేకపోతున్నాను, ముందు నన్ను పడుకోనివ్వండి. చిచ్చుకాకి తన దగ్గరున్న డబ్బులన్నీ తిరిగిచ్చేసి అక్కడే నేల మీద పడి నిద్రపోయింది. ఊరి జనాలందరూ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎన్ని రోజులు నిద్రపోలేదో ఇప్పుడు ఆ బకాయంతా తీర్చుకుంటూ ప్రశాంతమైన చల్లటి చీకటిలో హాయిగా నిద్రపోయారు. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి సమతుల్యత అనేది చాలా అవసరం. పగలు ఎంత ముఖ్యమో మనకు విశ్రాంతినిచ్చే చీకటి కూడా అంతే ముఖ్యం. అలాగే ఆపదలో ఉన్న వారిని భయపెట్టి లాభం పొందాలనుకోవడం క్షమించరాని నేరం. పక్షుల గ్రామంలో మండు వేసవికాలం. ఉదయం నుండే సూర్యుడు విపరీతమైన వేడితో ఉన్నాడు. గాలి ఎక్కడా ఆడడం లేదు. పక్షులన్నీ ఎండవేడిని భరించలేక ఆయాసపడుతున్నాయి. తుని పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ, అబ్బే, ఏంటి రోజు ఎండ ఇంత ఘోరంగా ఉంది? ఉదయం 9 గంటలకి మధ్యాహ్నం 12 గంటల ఎండలాగా కొడుతుంది. ఆకాశం చూడు బుజ్జి, ఒక్క చిన్న మబ్బు కూడా లేదు. ఇలా అయితే మనం ఈ రోజంతా ఎలా గడపాలో ఏమో, ఉక్కపోత మొదలైంది. బుజ్జి పిచ్చుక నీరసంగా, అమ్మా, నాకు చాలా వేడిగా ఉందమ్మా, ఏమాత్రం గాలి రావట్లేదు. గాలి కూడా ఎక్కడికో సెలవు మీద వెళ్ళిపోయినట్లుందమ్మా. నాకు చాలా ఉక్కపోస్తోంది. నా రెక్కలన్నీ చెమటతో తడిచిపోయాయి. నాకు చల్లటి ఫ్రూట్ జ్యూస్ కావాలమ్మా. చోటు చిలుక పక్క చెట్టు మీద నుండి వస్తూ, అవును తుని, మా బండుగాడు కూడా ఈ ఉక్కపోతకి తట్టుకోలేకపోతున్నాడు. వాడు ఉదయం నుండి 3 సార్లు చల్లటి నీళ్లతో స్నానం చేశాడు. అయినా సరే వాడికి వేడి తగ్గడం లేదు. వాన పడితే ఎంత బాగుండు కదా, కనీసం ఒక చిన్న చిరుజల్లు పడినా మనందరికి ప్రాణం లేచొస్తుంది. కానీ ఆకాశంలో ఆ ఛాన్సే కనిపించడం లేదు. అవునా అంటే వానదేవుడు మన ఊరి అడ్రస్ మర్చిపోయాడా ఏమిటి? అసలు ఈ రోజు వాన పడుతుందా? నేను వానలో పడవలు చేసుకోవాలని పేపర్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఏమోరా బన్ను, వానదేవుడికి మన మీద కోపం వచ్చిందేమో.
ఈ ఎండ చూస్తుంటే ఈ రోజు వానొచ్చేలా లేదు సరికదా, మనల్ని ఉడకబెట్టేలా ఉంది. పద, మనమందరం కలిసి ఆ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకు వెళ్దాం. అక్కడ కొంచెమైనా నీడ గాలి దొరుకుతాయి. మధ్యాహ్నం 1 గంట. ఎండ పెరిగింది. విపరీతమైన ఉక్కపోత. పక్షులన్నీ పెద్ద మర్రి చెట్టు నీడకి చేరుకుని తలా ఒక విసనకర్రతో విసురుకుంటూ మాట్లాడుకుంటున్నారు. లూసీ పావురం తన చేతిలో ఉన్న అందమైన పింక్ కలర్ విసనకర్రతో వేగంగా విసురుకుంటూ, ఓ మై గాడ్, నేను ఈ ఉక్కపోతను అసలు భరించలేకపోతున్నాను. ఉదయం వేసుకున్న ఈ ఎక్స్పెన్సివ్ ఫౌండేషన్ అంతా చెమటకి కరిగిపోయి నీళ్ళలా కారిపోతుంది. నా కళ్ళకు పెట్టుకున్న కాటుకు కూడా చెమటకి కరిగిపోయి చెంపల మీద పడుతుంది. ఎవరైనా నన్ను చూస్తే దయ్యం అనుకుంటారు. ఈ ఎండకి నా అందమంతా పోతుంది. మహిగారు, ఏదైనా టెంట్ లాంటిది వెయ్యొచ్చు కదా సార్? మహిగ్రద్ద ఒక పెద్ద తాటాకు విసనకర్రతో మెల్లగా విసురుకుంటూ, ప్రకృతి ముందు మన టెంట్లు ఎంత పనికొస్తాయి లూసీ. ఈ రోజు వాతావరణం చాలా వింతగా ఉంది. ఇంత ఉక్కపోత నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గాలి అస్సలు ఆడడం లేదు, చెట్టాకు కూడా కదలడం లేదు. చూసారా, ఇలాంటి ఉక్కపోత ఉందంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కుహుబాతు ఒక పెద్ద తామరాకును విసనకర్రగా వాడుకుంటూ, అబ్బా, ఈ ఉక్కపోతకి నాకు పిచ్చకపోతుంది. నేను పొద్దున్నే చెరువులోకి వెళ్దామని వెళ్ళాను తెలుసా. ఆ చెరువులో నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయంటే అందులో దూకితే నేను ఆవిరిలో ఉడికిన బాతులో అయిపోయేదాన్ని. నీళ్ళన్ని వేడి నీళ్ళలో మారిపోయాయి. అందుకే వెంటనే బయటకు వచ్చేసి ఈ చెట్టు కింద కూర్చున్నాను. చిచ్చుకాకి తన చేతిలో ఉన్న ఒక పాత కార్డ్బోర్డ్ అట్ట ముక్కతో గట్టిగా విసురుకుంటూ చిరాకుగా, అబ్బా, విసిరి విసిరి నా రెక్కలు రొప్పులు పడుతున్నాయి. ఏంటే ఒక్కపోత, ఊపిరి తీసుకుంటే వేడి గాలి ముక్కుల్లోకి వెళ్తుంది. అసలు ఈ సూర్యుడికి ఏమైనా కంప్లైంట్లు ఇవ్వాలా ఏమిటి? ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కావట్లేదు. నా కొడుకు చిన్ను చూడు, ఒక్కపోతకి తట్టుకోలేక నేల మీద సాష్టాంగ పడ్డాడు. వాడు బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. చిన్నుకాకి నేల మీద పడుకొని నీరసంగా, నేను బతికే ఉన్నానమ్మా, కానీ నాకు ఊపిరాడట్లేదు. ఈ నేల కూడా చాలా వేడిగా ఉంది. నన్ను ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెట్టండి ప్లీజ్. నాకు ఐసు ముక్కలు కావాలి. టుని పిచ్చుక తన చేతిలో ఉన్న కొబ్బరాకు విసనకర్రతో బుచ్చికి విసురుతూ, ఓపిక పట్టండి అందరూ, ఏటా ఎండాకాలం వచ్చేదే కదా, కానీ ఈరోజు మరీ ఎక్కువగా ఉంది. దేవుడా, దయచేసి ఒక చిన్న వర్షం పడితే ఈ ఊరి పక్షులన్నీ బ్రతుకుతాయి. ఈ ఉక్కపోత నుండి మమ్మల్ని రక్షించు దేవుడా. అవును దేవుడా, వర్షం పడితే నా మేకప్ పాడైనా పర్లేదు, కనీసం ఈ ఉక్కపోత నుండి బ్రతుకుతాం. ఈ విసనకర్రతో విసిరి విసిరి నా చేతికి బొబ్బలొచ్చేలా ఉన్నాయి. నా గోళ్లు కూడా పాడైపోతున్నాయి. నీ గోల గోల ఆపవే లోసే. ఇక్కడ ప్రాణాలు పోతుంటే నీ గోళ్ళొక లెక్క. నాకైతే ఇప్పుడు ఎవరైనా చల్లటి మజ్జిగిస్తే వాళ్ళకి నా ఆస్తి సగం రాసి చేస్తాను. నీ దగ్గర అంత ఆస్తుంటే ముందు ఒక ఏసీ కొనుక్కొచ్చిచ్చు, మమ్మల్ని కూడా అందులో కూర్చోనివ్వు. నీ అప్పుడు చిట్ట మాకు తెలియదా ఏంటి? అందరూ ఉక్కపోతతో బాధపడుతూనే ఆ చెట్టు నీడలో సమయం గడుపుతున్నారు. 3 గంటలు దాటినా గాలి ఆగిపోయే ఉంది. సాయంత్రం 4 గంటలు. అప్పుడే ఆకాశం మూలన ఒక చిన్న నల్లటి మబ్బు కనిపించింది. దాన్ని బన్ను ముందుగా గమనించాడు. బన్ను చిలుక ఉత్సాహంగా గట్టిగా అరుస్తూ, అమ్మా అమ్మా, అక్కడ చూడు, ఆకాశం చివరన ఒక చిన్న మబ్బు కనిపిస్తోంది. నల్లగా ఉందమ్మా. చోటు చిలుక కళ్ళు నిలుముకుంటూ పైకి చూసి, అరే అవును, నిజంగానే ఒక చిన్న మబ్బు వచ్చింది. దేవుడు మన ప్రార్థనలు విన్నట్టున్నాడు, కానీ అది చాలా చిన్నగా ఉంది. వర్షం వస్తుందంటారా? చిచ్చుకాకి నవ్వుతూ నిర్లక్ష్యంగా, మబ్బా ఏది ఎక్కడ? ఓ అదా. ఒరే పండుగ, నీకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదురా. అది మబ్బు కాదు, ఎవరు ఊరి బయట చెత్త తగలబెడితే వచ్చిన నల్లటి పొగది. పొగని చూసి మబ్బు అనుకుని సంబరపడిపోకండి. ఈ రోజు వాన రాదు, ఏమీ రాదు. మనం ఇలా ఉడికిపోవాల్సిందే. మహిగ్రద్ద తన గ్రద్ద కళ్ళతో తీక్షణంగా చూస్తూ, కాదు చిచ్చు, వాడు చెప్పింది నిజమే. అది పొగ కాదు, అది ఖచ్చితంగా వాన మబ్బే. ఆ మబ్బు నెమ్మదిగా మన వైపే వస్తుంది. చూడండి, దాని వెనకాల ఇంకా చాలా మబ్బులొస్తున్నాయి. తుని పిచ్చుక సంతోషంగా చేతులు జోడించి, నిజమే మహిగారు, ఎంత మంచి మాట చెప్పారు. దేవుడు మన మొర ఆలకించాడు. అమ్మయ్య, ఈ ఉక్కపోత నుండి మనకు విముక్తి దొరుకుతుంది. కొద్ది నిమిషాలకి వాతావరణం మారింది. మెల్లగా వీయడం ప్రారంభించిన గాలిలో చల్లటి స్పర్శ ఉంది. అమ్మా, కాలుస్తుందమ్మా, చాలా చల్లగా ఉంది. నాకు చెమటారిపోతుంది. ఓహ్ వా, వాటర్ రిలీఫ్. ఈ చల్లటి గాలి తగులుతుంటే 5 స్టార్ ఏసీ రూమ్ లో ఉన్నట్టుంది. నా మేకప్ కూడా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ దేవుడా. అమ్మయ్య, నా రెక్కలకు ఇప్పుడు ప్రాణం వచ్చింది. ఏ విసనకర్రతో ఇక పని లేదు. విసనకర్రను పక్కన పడేసి గాలి ఇంకా గట్టిగా వీస్తే బాగుండు. సాయంత్రం 4:30. షూ అని బలంగా చల్లటి గాలి వీస్తోంది. ఆకాశం దట్టమైన మేఘాలతో కప్పబడి చీకటి పడింది.
అమ్మో, గాలి చాలా బలంగా ఉంది. ఆకాశం అంతా చీకటి పడిపోయింది. పెద్ద వాన వచ్చేలా ఉంది. ఎవరైనా నా వెనక దాక్కోండి, నేను కాపాడుతాను. అందరూ జాగ్రత్తగా చెట్టు కాండం దగ్గరకు రండి. గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఆకాశం నుండి లావుపాటి నీటి బిందువులు రాలడం మొదలై మట్టి నుండి కమ్మటి సువాసన వస్తుంది. తుని పిచ్చుక ఆనందంతో వర్షం వర్షం పడుతుంది, అందరూ చూడండి, మన కష్టాలు తీరిపోయాయి. వర్షం హోరున కురవడం మొదలైంది. పక్షులన్నీ వానలో గంతయ్యడం మొదలు పెట్టాయి. ఏ జాలి, వాన వాన వల్లప్ప, తలుపు తీసి కిల్లప్ప. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ వర్షపు నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో చూడు. నా ఒంట్లో ఉన్న వేడంతా పోయింది. నేను డాన్స్ చేస్తాను. నిజంగానే మనందరికి ప్రాణం లేచొచ్చినట్టయింది కదా తుని. ఈ చల్లటి గాలికి, వర్షానికి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. లూసీ పావురం వర్షంలో తడుస్తూ రెక్కలు విప్పుకొని, ఈ రోజు నా బ్యూటీ ట్రీట్మెంట్ ఈ నేచర్ చేతుల్లోనే. నా ఫెదర్స్ అన్ని ఈ వర్షంలో న్యాచురల్ గా క్లీన్ అయిపోతున్నాయి. నేనిప్పుడు చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాను. ఆహా, ఏముంది ఈ వాన, ఏముంది ఈ చల్లదనం. ఈ వానకి నేను ఒక 10 పాడైపోయిన చేపలు తిన్నా అరిగిపోతాయి. అంత బాగుంది. నడవరా చిన్నం, మనం వానలో వారం రోజుల క్రితం చేసిన స్నానాన్ని ఇప్పుడు పూర్తి చేద్దాం. సడన్ గా వర్షపు తీరు మారింది. నీటి చుక్కలతో పాటు ఆకాశం నుండి తెల్లటి గట్టి వస్తువులు టప్ టప్ అని కింద పడుతున్నాయి. చిచ్చుకాకి తల మీద చెయ్యి పెట్టుకొని, అమ్మో, నా తల, ఎవడ్రా వాడు నా తల మీద రాయి వేశాడు? బయటికి రండిరా, నా తల బొప్పి కట్టింది. ఎవరది? సరిగ్గా అప్పుడే ఇంకొకటి వచ్చి కుహుపాతు ముక్కు మీద పడింది. అబ్బా, నా ముక్కు, నా అందమైన ముక్కు పగిలిపోయినట్టుంది. ఆ ఏమిటిది? ఆకాశం నుండి రాళ్ళు పడుతున్నాయి ఏమిటి? బండు చిలుక కింద పడిన ఒక తెల్లటి ముక్కును పట్టుకొని, అమ్మా చూడు, ఇది రాయి కాదు, ఇది ఐస్ ముక్క అమ్మా. చాలా చల్లగా ఉంది. ఆకాశం నుండి ఐస్ పడుతోంది. నేను దీన్ని తినేస్తాను. అమ్మో వద్దు బన్ను, అది నోట్లో పెట్టుకోకు, జలుబు చేస్తుంది. ఏంటివి మహి గారు? మహి గ్రద్ద కంగారుగా, అందరూ త్వరగా చెట్టు కిందకి వచ్చేయండి. అవి రాళ్ళు కావు, ఐసు ముక్కలు కావు, వాటినే వడగళ్ళు అంటారు. ఎండాకాలంలో ఒక్కోసారి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడితే వర్షపు చుక్కలు ఇలా గడ్డకట్టి వడగళ్ళలా పడతాయి. ఇవి తల మీద పడితే దెబ్బలు తగులుతాయి, రక్తం కూడా వస్తుంది, జాగ్రత్త. లూసీ పావురం భయంతో అరుస్తూ, ఓ మై గాడ్, వడగల్లా! ఇవి నా మొహం మీద పడితే నా మొహం పగిలిపోతుంది, నా బ్యూటీ పాడైపోతుంది. నన్ను ఎవరైనా కాపాడండి, నేను లోపలికి వెళ్ళిపోతాను. అమ్మో, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, గోళీకాయల సైజుల్లో పడుతున్నాయి. బుజ్జి, నా రెక్కల కింద దాక్కో, ఎక్కడికో వెళ్ళకు. అందరూ తలల మీద చేతులు పెట్టుకోండి. చిచ్చుకాకి వణుకుతూ 2 చేతులతో తల పట్టుకొని, బాబాయ్, ఈ వడగళ్ళు నా నెత్తి మీద డప్పు కొడుతున్నాయి. నాకు ఈ ఐస్ వాన వద్దు. ఈ దెబ్బల కంటే ఆ ఎంట ఒక్కపోతేనయ్యో, నేను పారిపోతున్నాను. వడగళ్ళు దట్టంగా పడడం మొదలయ్యాయి. ఆ దెబ్బల నుండి తప్పించుకోవడానికి పక్షులన్నీ ఎవరిళ్లలోకి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాయి. సాయంత్రం 5:30. అందరూ సురక్షితంగా తమ తమ ఇళ్లలోకి చేరుకున్నారు. బయట వడగళ్ల వర్షం కురుస్తూనే ఉంది. తుని పిచ్చుక తన ఇంటి కిటికీలో నుండి బయటికి చూస్తూ, అమ్మయ్య, సురక్షితంగా ఇంటికి చేరుకున్నాం. ఏమైనా ఈ రోజు మనకొక పెద్ద అడ్వెంచర్ లాగా ఉంది కదా పుచ్చి. ఉదయం భరించలేనంత ఉక్కపోత, సాయంత్రం చల్లటి వర్షం, ఆ వెంటనే వడగళ్ల వాన. అవునమ్మా, కానీ బయట చూడు, ఆ వడగళ్ళు నేల మీద పడి తెల్లటి పూలలో ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం రేపు పొద్దున్న వెళ్ళి ఆ ఐస్ ముక్కలతో ఆడుకుందామమ్మా. తుని పిచ్చుక నవ్వుతూ, సరే తల్లి, ప్రకృతిలో ఇదొక అద్భుతం. ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఏదేమైనా ఉక్కపోత తగ్గి చల్లటి గాలొస్తుంది. ఈ రాత్రికి మనమందరం హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పక్షులన్నీ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ రోజును ముగించాయి. గ్రామంలో ఎండాకాలపు తాపం తగ్గి చల్లదనం అలుముకుంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ఎల్లప్పుడూ ఆశ్చర్యాలతో నిండుంటుంది. కష్టాల తర్వాత సుఖం రావడం ఎంత సహజమో, ఎండ తర్వాత చల్లటి వర్షం రావడం కూడా అంతే సహజం.